మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మీకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ఆర్టికల్ను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం, విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇది. దీంట్లో చేరితే మనకు డిగ్రీతో పాటు బీఎడ్ కూడా కంప్లీట్ అవుతుంది. అంటే టీచర్ ఎలిజిబిలిటీకి కావాల్సినటువంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్ని మనము కంప్లీట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకు డిగ్రీ కూడా అయిపోతుందని మీరు గమనించండి. సో డిగ్రీ ప్లస్ బీఎడ్ కాబట్టి దీన్ని ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ అంటున్నాం. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మీరు 4 ఇయర్స్లో డిగ్రీతో పాటు బీఎడ్ పట్టాతో బయటికి రావచ్చు. ఈ కోర్సు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థలలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ ఎలా ఉంటుంది, దానికి ఎలా సిద్ధం కావాలి, ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు స్థూలంగా నేనైతే వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. దీన్ని నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నాం. దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి ఐఐటీలు చూడండి, ఎన్ఐటీలు, ఆర్ఐఈలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఇండియాలో మీకు 178 నగరాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. 13 మీడియంస్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. మన తెలంగాణలో హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో బీఎడ్ అందుబాటులో ఉంది. బీఎస్సీ బీఈడి ఉంది. బీకామ్ బీఈడి ప్రోగ్రాములు ఉన్నాయి. వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీఎస్సీ బీఈడి ప్రోగ్రాము ఉంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోని లక్షట్పేటలో మీకు బీఈడి ప్రోగ్రాం ఉంది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడి ప్రోగ్రాం ఉంది. శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఎస్సీ బీఈడి, బీఈడి ప్రోగ్రాంలు ఉన్నాయి. ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రోపార్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భువనేశ్వర్, నిట్ త్రిపుర, నిట్ కాలికట్, నిట్ పుదుచ్చేరిలో బీఎస్సీ బీఈడి ప్రోగ్రాం ఉంది. నిట్ తిరుచిరాపల్లిలో బీఈడి ప్రోగ్రాం ఉంది. ఇక సీట్ల విషయానికి వస్తే ఇక్కడ ప్రతి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ప్రతి ప్రోగ్రాంలో మీకు 50 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీలోని ఇగ్నోలో బీఈడి, బీఎస్సీ బీఈడి, బీకామ్ బీఈడి ఇక్కడ మాత్రం ఒక్కొక్క దానిలో 100 సీట్లు అయితే ఉన్నాయి. ఎన్సీఈటీ 2024 నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 డీటెయిల్స్, అంటే దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎంపిక పద్ధతి కావచ్చు, పరీక్ష విధానం కావచ్చు, ఒక్కసారి చూద్దాం. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అని నేను చెప్తున్నాను. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత. ఇంకా మిగతా డీటెయిల్స్ కోసము మీకు వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా చూడండి, దీంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ మొత్తం మీకు 181 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వీటిలో 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఈ ఎగ్జామ్లో మీకు మొత్తము 4 సెక్షన్లు ఉంటాయి, గమనించండి. ఫస్ట్ సెక్షన్లో మీరు ఏవైనా 2 లాంగ్వేజ్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న 2 లాంగ్వేజ్ల నుంచి ప్రతి దానిలో 23 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క దానిలో 20 ప్రశ్నలకు సమాధానాలు మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక రెండో సెక్షన్లో అభ్యర్థి ఎంచుకున్న కోర్సుకు సంబంధించి 3 సబ్జెక్టులు ఉంటాయి మీకు. ఆ 3 సబ్జెక్టులో ఒక్కొక్క దానిలో 28 క్వశ్చన్స్ ఇస్తారు. 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి, ఎందుకంటే ఇంటర్మీడియట్ దీనికి అర్హత కాబట్టి. ఇక మూడో సెక్షన్లో జనరల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అడిగే అంశాలు ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నుంచి 28 క్వశ్చన్స్ ఇస్తారు. 25 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాలి. ఇక 4వ సెక్షన్లో టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో టీచింగ్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, లాంగ్వేజెస్ అంశాల నుంచి 23 క్వశ్చన్స్ ఇస్తారు. వీటిలో 20 ప్రశ్నలకు మీరు ఆన్సర్ని గుర్తించాలి. ఇక ఈ ఎగ్జామ్ని మీకు అంటే నేను ఇందాక చెప్పిన 13 మీడియంస్లో దీన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు 2 లాంగ్వేజ్లు ఎంచుకోవాలని చెప్పిన కదా, ఏ లాంగ్వేజ్లు ఉన్నాయంటే మీకు అక్కడ ఎన్సీఈటీ లాంగ్వేజ్లు తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్,
అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, ఇలా మీకు చాలా లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోకి వెళ్ళి 2 మీరు ఎంపిక చేసుకోవాలి. ఇక సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఎంచుకోవాలని చెప్పిన ఈ కోర్ సబ్జెక్టులు ఇక్కడ ఉన్నాయి. మీరు చూడండి, అకౌంటెన్సీ కానీ, బుక్ కీపింగ్, అగ్రికల్చర్, ఆంథ్రోపాలజీ, బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, ఎకనామిక్స్, ఇలా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. జాగ్రఫీ, హిస్టరీ, హోమ్ సైన్సు, లీగల్ స్టడీస్, మాస్ మీడియా, సో ఇలా కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. సో ఇందులోకి వెళ్ళి మీరు 3 ఎంచుకుంటారు. వాటిలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ డేట్ వచ్చేసి మీకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో ఏప్రిల్ 30 వరకు అయితే అవకాశం ఉంది. మీరు ఏవైనా మిస్టేక్స్ కనుక చేస్తే కరెక్షన్ విండో ఓపెన్, అంటే వాటిని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మే 2 నుంచి మే 4 వరకు ఉంది. అభ్యర్థులకు కేటాయించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనౌన్స్మెంట్ అనేది మే చివరి వారంలో చేయడం జరుగుతుంది. మీరు అడ్మిట్ కార్డ్స్ అయితే ఎగ్జామినేషన్కి 3 రోజుల ముందు మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు తేదీ NCET 2024 తేదీ జూన్ 12 ఎగ్జామినేషన్ తేదీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో జూన్ 12. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది చూడండి, మీరు www.nta.acin లేదా ncet.samarth.ac.in ఇందులో ఏదైనా ఒక వెబ్సైట్లోకి మీరు గూగుల్లోకి వెళ్ళి దీన్ని కనుక అక్కడ మరి టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ బులెటిన్ వస్తుంది, కంప్లీట్ డేటా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి 4 years డిగ్రీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా మీరు కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి, కార్పొరేట్ కాలేజీలలో మీరు ఒక మంచి టీచర్గా ఎంపిక కావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సెక్టార్లో మనకు విస్తృతమైనటువంటి ఉపాధి అవకాశాలు అయితే రాబోతున్నాయి. మరి మీకు మంచి నాలెడ్జ్ సబ్జెక్టు మీద గ్రిప్ కనుక ఉంటే ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి, కాలేజీలు కనుక చేరినట్టయితే మంచి వేతనాన్ని అయితే మీరు ఒక సాఫ్ట్వేర్ స్థాయి ఇంజనీర్ అందుకునే వేతనాన్ని మీరు ఒక టీచర్గా ఒక సంతృప్తినిచ్చే కెరీర్ మీకు టీచర్ ప్రొఫెషన్ ఉంటుంది. సో అందులో కూడా మీరు చేరొచ్చు. లేదంటే ప్రభుత్వ సెక్టార్లో కూడా మీకు తప్పకుండా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. ఇది బెటర్ కదా.